అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు మనం ఎపిసోడ్ ప్రారంభించడానికి ముందుగా ఒక చిన్న విషయం అండి. మనం వంట చేయాలి, మెప్పించాలి అనే కోరుకుండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా వంట పట్టించుకోవాలి. ముందు వంట చేయడానికి తగిన మూడ్లోకి రావాలంటే మన చుట్టూరు ఉండేటటువంటి కిచెన్ శుభ్రంగా ఉండాలండి. మన కిచెన్ శుభ్రంగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం వంట చేద్దాము, మంచి వంట రుచికరమైనటువంటి వంటలు చేసి ఆరగిద్దాము అనే ఆలోచన వస్తుందండి. ఆ ఆలోచన రావాలంటే మన కిచెన్ని శుభ్రం చేసుకొని కిచెన్ శుభ్రంగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఆ మూడ్లోకి వచ్చేస్తామండి. వచ్చిన తర్వాత మనకు ఎదురు లేకుండా మన వంటకాలు మనం ఎంతో ప్రావీణ్యంగా వంటలు తయారు చేసుకోవచ్చండి. సో అలాగనే యాజ్ యూజువల్గా మన స్టూడియోకి ఇద్దరు గెస్టులు రెడీగా ఉన్నారండి. మన మీ ఇంటి వంట కార్యక్రమంలో పాల్గొనడానికి మనం వాళ్ళు వెల్కమ్ చేద్దామని. హాయ్, బాగున్నారండి? చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సౌజన్య అండి. నేను మోతీ నగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. మీ హాబీస్ అండి? హాబీస్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. చిన్న పాప ఉంది, తనతో టైం పాస్ అయిపోతుంది. వంటలు బాగా చేస్తారండి? చేస్తుంటానండి. ఓకే, చెప్పండి మీ పేరండి? సుకృత. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మోతీ నగర్. మీ హాబీస్ అండి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. వంటలు చేస్తుంటారా? చేస్తుంటాను. ఓకే, సో ఇప్పుడు తెలుసు కదా మీకు దీని తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ మీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. ఇప్పుడు యూజువల్గా 5 పాయింట్స్ ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏమొచ్చి టైం మేనేజ్మెంట్ అండి. ఈ టైం మేనేజ్మెంట్లో ఎవరైతే ఫాస్ట్గా కుక్ చేస్తారో మీకు ఇచ్చిన డిష్ని వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయండి. ఓకే, సెకండ్ యూజేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. మీకు ఇచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఎవరు తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఫుడ్ని కంప్లీట్ చేస్తూ టేస్టీగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయండి. మూడోది ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్లో మాత్రం మీరు ఎంత టేస్టీగా ఫుడ్ తయారు చేసినా సరే ప్రెజెంటేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. తర్వాత టేస్టీ ఆఫ్ ఫుడ్. మీరు చేసినటువంటి ఫుడ్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళకు మార్క్స్ ఉంటాయి అన్నమాట. 5వ పాయింట్, ఫైనల్ పాయింట్, న్యూట్రిషన్ వాల్యూస్. మీరు చేసినటువంటి ఫుడ్లో అంటే విటమిన్స్ ఎక్కువ, ఏ విటమిన్స్ మీరు చెప్పుకోగలుగుతూ ఉండాలి, ఏ విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటివన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ 5 పాయింట్స్ని మీరు ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళే విన్నర్ అవుతున్నారు, ఈ ఎపిసోడ్ విన్నర్ అవుతారనమాట. మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే క్యాప్సికమ్ మీకు మెయిన్ ఇంగ్రీడియంట్గా ఇస్తున్నాను. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ బేస్ చేసుకుంటూ ఈ సపోర్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యూస్ చేస్తూ మీరు కర్రీ చేయాలి. సో నేను ఇస్తున్న సపోర్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆవాలు, కారం, ధనియా పొడి, కాజు పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, కార్న్ఫ్లవర్, గరం మసాలా పౌడర్, కిష్మిష్, జీరా, సాల్ట్, మైదా, నూనె. ఈ ఇంగ్రీడియంట్స్ని మీరు ఉపయోగిస్తూ వంట చేయాలండి. ఈ ఇంగ్రీడియంట్స్లో మీకు ఏవైతే అవసరం లేదు అనుకుంటారో అవి రిమూవ్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తోనే మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్తో మీరు అదేమో డిష్లు చేస్తారు? నాకు బర్వాన్ క్యాప్సికమ్ చేస్తాను. మీరు క్యాప్సికమ్ అదేరి చేస్తాను. బర్వానా క్యాప్సికమ్ అదేరి ఈ 2 డిష్లు చూస్ చేసుకున్నారండి. వాళ్ళు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనండి, తయారు చేద్దామా బర్వానాలు? తయారు చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నారు చూపించండి. క్యాప్సికమ్ కట్ చేస్తాం. స్టఫింగ్కి కావాల్సిన విధంగా కట్ చేసుకుంటున్నారు అన్నమాట. రైట్. క్యాప్సికమ్ అదేరి తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టఫింగ్ చేయడానికి ముందుగా మీరు ఈ డిష్ ఎక్కడ చూసారు? రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుని తిన్నాం సార్. అక్కడ షెఫ్ అడిగితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇంట్లో బాగా ప్రిపేర్ చేస్తే బాగానే వచ్చిందా మీకు? ఓకే, అంటే రెస్టారెంట్లో తినే ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది సార్. సో మన జీటీవీ ప్రేక్షకులు చూపిస్తున్నారు అన్నమాట అది. ఓకే, వెరీ గుడ్ అండి, మంచి ప్రయత్నం. సరే మొదలెట్టండి.
మీరు ఇంట్లో ఎక్కువగా క్యాప్సికమ్ డిష్లు ఎక్కువ చేస్తుంటారా? చేస్తుంటానండి. అవునా. మా హస్బెండ్ చాలా ఇష్టం, క్యాప్సికమ్ అందుకని చేస్తుంటాను. యూజువల్గా జనరల్గా దేంట్లో ఎక్కువ వాడుతుంటారు క్యాప్సికమ్? వెజిటేబుల్ రైస్ చేస్తుంటానండి ఎక్కువగా, అన్ని వెజిటేబుల్స్ వేసి. అందులో చిల్లీ తక్కువ వేసి క్యాప్సికమ్ ఎక్కువ వేస్తాను, స్పైసీ ఉండదని. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు అది ఇట్లా చేస్తారనమాట. బర్వాన్ క్యాప్సికమ్కి సుకృత గారు ఫస్ట్ క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసి దీంట్లో సీడ్స్ అన్నిటిని ఈ విధంగా రిమూవ్ చేశారండి. దీనికి పైన లిడ్గా ఇదే క్యాప్సికమ్ని ఈ విధంగా లిడ్గా దీన్ని తయారు చేసుకొని పెట్టుకున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? స్టఫింగ్కి ఆనియన్స్ కట్ చేస్తాం. చేయండి. ఇప్పుడు క్యాప్సికమ్ మధ్య తీసుకున్న డిష్ తయారు చేసి చూపిస్తున్నారు కదా మాకు. అవునండి. ఇది ఎక్కడ మీరు తయారు చేశారు? మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. నాకు కొత్త కొత్త వంటలు చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంది, అందుకని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. వెరీ గుడ్. మీకు హాబీస్ ఏంటండి ఇంట్లో? హాబీస్ అంటే బుక్స్ చదువుతుంటానండి, అన్ని రకాల బుక్స్ చదువుతుంటాను. ఈ సీడ్స్ తీసేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఏ షేప్లో కట్ చేస్తారు? చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మరీ చిన్న పీసెస్ తీసుకుంటే బాగుంటుందా? ఈ సైజ్ అయితే సరిపోతుందండి. సో నైస్ కట్ చేస్తారు. తీసుకుని ఆయిల్ పెట్టుకుందామని స్టవ్ ముందు బౌల్లో తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుంటారు. ఓకే ఓకే రైట్. స్టవ్ సో స్టవ్ ఆన్ చేసి చేయండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తానండి. అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దీంట్లో వేస్తాను. దీంట్లో ఇప్పుడు మీరు స్టఫింగ్కి మసాలా తయారు చేసుకుంటున్నారు. ఓకే సరిపోతుందా? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే రైట్ అండి. కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తారు. ఇప్పుడు ఆయిల్ పోయి ఉంటారా? ఆయిల్ తక్కువ యూస్ చేస్తానండి, కానీ ఇది అగ్రిగోల్డ్ రిఫైన్డ్ ఆయిల్ కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. అగ్రిగోల్డ్ రిఫైన్డ్ ఆయిల్ ఇప్పుడు నేను వేస్తున్నానండి. చూడండి సరిపోతుందండి. రైట్ వెరీ గుడ్. ఈ డిష్ తయారు చేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? పావు గంటలో అయిపోతుందండి. పావు గంట టైం తీసుకుంటారు. ఆయిల్ వేడెక్కిందండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఆనియన్స్ వేసుకుందాం. వేయండి. దీంట్లో ఇప్పుడు ఏం వేస్తారండి? సాల్ట్. ఓకే వేయండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కిస్మిస్ వేస్తున్నాం. సో ఇప్పుడు చేస్తుందంతా మీరు స్టఫింగ్ చేస్తున్నారు. ఓకే రైట్ వేసాను. కిస్మిస్ కూడా వేస్తారు. నెక్స్ట్ అండి? నెక్స్ట్ కాజు పేస్ట్. కాజు వేస్తున్నారా? కిస్మిస్ అండ్ కాజు పేస్ట్. కాజు పేస్ట్ వేస్తారు. రైట్. మీరు ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ వేసారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీరా పౌడర్ సార్. నెక్స్ట్ అండి? నెక్స్ట్ కారపొడి. ఓకే స్టఫింగ్ మసాలా రెడీ చేశారు. ఓకే దీంట్లోనే మనం కొంచెం నీరు వేయమంటారా? వాటర్ కొద్దిగా. ఆయిల్ హీట్ అయిందండి. ఓకే మనం ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. రైట్. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, డైజెషన్ మంచిది. ఓకే వెరీ గుడ్. పట్లాడిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. రైట్. ఇప్పుడు నార్మల్గా ఆనియన్స్ మరి ఇవన్నీ వేస్తున్నాం కదండి. ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్లో ఏ విటమిన్స్ ఉంటాయండి? అంటే క్యాప్సికమ్ చిల్లీకి సంబంధించిన ఫ్యామిలీలోంచి వచ్చిందండి. ఇది హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది, కొలెస్ట్రాల్ బ్లడ్లో స్టాక్ ఉండకుండా అది దాంట్లో ఉండే ఎంజైమ్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. వెరీ గుడ్. ఇవి వేగిపోయాయి ఆనియన్స్. సో మనం వీలైనంత రెడ్ చిల్లీ పౌడర్ తగ్గించుకొని గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్ ఇలాంటి గ్రీన్గా ఉండేవి ఎక్కువగా యూస్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఈ పచ్చివే తినడానికి ప్రిఫర్ చేస్తుంటారు. అవునండి. అట్లాగప్పుడు అలాంటప్పుడు క్యాప్సికమ్ యూజ్ అండి. మనకి కొద్దిగా పెప్పర్ వేసుకుని సాల్ట్ వేసుకుని సలాడ్లా చేసుకుని కూడా క్యాప్సికమ్ తినచ్చు మనం. ఎక్సలెంట్ అండి. జనరల్గా రా క్యాప్సికమ్నే కాస్త లెమన్ డ్రెస్సింగ్ ఇచ్చి మనం తీసుకుంటే సలాడ్ కింద యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే వైటమిన్స్ ఏవి కూడాను మనం లాస్ అవ్వకుండా ఈ కుక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 50% వైటమిన్స్ అనమాట బర్న్ అయిపోతుంటాయి. మనకు కావాల్సినటువంటి వైటమిన్స్ సరిగా అందవు అనమాట బాడీకి. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకేనండి. రైట్. సాల్ట్ కూడా వీలైనా తక్కువ యూజ్ చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? క్యాప్సికమ్లోకి స్టఫ్ చేస్తాం. ఓకే స్టవ్ అంతా ఆఫ్ చేద్దామండి. ఆఫ్ చేస్తాం. రైట్. స్టఫ్ చేస్తాం. స్టఫ్ చేస్తాం క్యాప్సికమ్లోకి తీసి. ఓకే ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. మనం
కర్రీ లీవ్స్ వేసుకున్నాం. రైట్. కర్రీ లీవ్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తే ఇప్పుడు అందరికీ గ్రే హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది కదండి. ఈ కర్రీ లీవ్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మన హెయిర్ గ్రే అవ్వకుండా బ్లాక్గా అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేస్తున్నాను నేను. ఇష్టపడే వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది మాడిపోకుండా ఉండాలని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. సరిపోతుందండి. సో ఈ విధంగా మీరు మసాలా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఓకే. స్టఫ్ చేసేసుకున్నాం సార్. నెక్స్ట్ కడాయి తీసేసుకున్నాం. ఇప్పుడు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం వేసుకుందామండి. చూడండి గ్రేవీకి సరిపోతుంది ఆయిల్. ఓకే సరిపోతుంది. ఓకే. ఓకే రైట్. డిష్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మీరు. 15 నిమిషాలు అంటే నేను పాప పుట్టిందండి రీసెంట్గా. దాని ముందు జాబ్కి వెళ్ళేదాన్ని. వీలైనంత త్వరగా అయిపోయే డిషెస్ని ఎంచుకుంటూ ఉంటాను. అచ్చా, మీరేం చేస్తుండేవారండి? నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసేదాన్ని అండి. ఇప్పుడు కాజు పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కలరీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువగా వేస్తున్నాను. కొంచెం వాటర్ వేయండి. ఇది వేసిన తర్వాత నేను మిక్స్ చేస్తాను, మీరు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు క్యాప్సికమ్ స్టఫింగ్ ఇప్పుడు చేస్తున్నారు కదా, బర్వానా క్యాప్సికమ్. ఈ బర్వానా క్యాప్సికంలో ఉండే పోషక విలువలు మీకు తెలిసిన? డి విటమిన్, ఏ విటమిన్, సో ఇలాంటివన్నీ కూడా వైటమిన్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఎస్సీ చేశానండి మైక్రోబయాలజీ. అందువల్ల నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో దీంట్లోని ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్నిటి గురించి నాకు తెలుసు. మీకు బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మరి క్యాప్సికంలో ఉండే వైటమిన్స్? ఏ విటమిన్ ఉంటుందండి, కానీ తక్కువగా ఉంటుంది. క్యారెట్ వాటిల్లో రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి వాటిల్లో ఎక్కువ ఉంటుంది. వీటిలో సి విటమిన్ ఉంటుంది, డి విటమిన్ కూడా ఉంటుంది. వెరీ గుడ్. మనం అంటే తక్కువ మోతాదులో ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కూడా బాడీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకే. సో రైట్ అండి, ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ అండి? నెక్స్ట్ మష్రూమ్ సీడ్స్. మష్రూమ్స్. ఓకే రైట్. నెక్స్ట్ జీరా సార్. నెక్స్ట్ జీరా. ఇప్పుడు మీరు గ్రేవీ తయారు చేస్తున్నారు. గ్రేవీ. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే. ఇప్పుడు ఇంకా సీజనింగ్ చేసుకోవచ్చండి దీన్ని. సరోజిని గారు, ఇప్పుడు మీరు ఏమైనా వంటలు ఏమైనా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నానండి. రైస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటాను. మీరు కొంచెం కలుపుతుండండి. జీరా పౌడర్, నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం. ఓకే. సాల్ట్ తప్పనిసరి యూజ్ చేసుకోవాలి కదండి, ప్రతి కర్రీలో యాంటీబయాటిక్ కదా. సాల్ట్, హల్దీ కొంచెం వేసుకోవాలి, వేడి చేస్తుంది లేకపోతే. నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత కారం వేస్తారు. కారం. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ అయినా మళ్ళీ మాడిపోతుంది. ఎక్కువగా కుకరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ టీవీలో చూస్తుంటానండి రెగ్యులర్గా. టైం ఉన్నప్పుడల్లా చూస్తాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. రైట్. దీని తర్వాత సాల్ట్ వేస్తున్నారు. ఈ సాల్ట్ ఎందుకు అంటే ఆనియన్స్లో వేస్తున్నారు, మీకు ఏం తెలిసిన? కొద్దిగా టేస్ట్ వస్తుంది. టేస్ట్ కదండి, ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి. ఓకే. వేయండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? కాజు పేస్ట్. దీంట్లో కొంచెం వాటర్ వేయమంటారా? కొద్దిగా లైట్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ జీరా పౌడర్ సార్. వేయండి. దీని తర్వాత అండి? నెక్స్ట్ కారపొడి సార్. ఓకే. నెక్స్ట్ అండి? ధనియాల పౌడర్. ఓకే. ఇది అవుతుంది, కుక్ అవుతుంది. ఇది కొంచెం వాటర్ పోదామని ఏమంటారా? పోయింది. మీరు ఎక్కువగా హోటల్ ఫుడ్ ఏమైనా మీరు ప్రిఫర్ చేస్తారు? చేస్తుంటామండి. ఎప్పుడైనా వీకెండ్స్కి అవి కూడా కావాలి కదండి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. ఎప్పుడు మేము చేస్తుంటే బోర్ కొడుతుంది అంటున్నారు. అది నుంచి హోటల్కి వెళ్తారు అప్పుడప్పుడు, ఎప్పుడైనా. నెక్స్ట్ అండి? ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్ వేసుకుందాం, క్యాప్సికమ్. ఇది వెంటనే కుక్ అయిపోతుంది, అందుకే లాస్ట్లో వేస్తున్నాం. రైట్. దీన్ని కొంతమంది మనం అంటే కార్న్ఫ్లోర్ అండ్ మైదా మిక్స్ డీప్ చేసి అదే వేస్తారండి. నాకు ఇష్టపడదు. సో మీ స్టైల్లో చేస్తాను. నేను నా స్టైల్లో చేస్తాను. రైట్. నెక్స్ట్ గరం మసాలా పౌడర్. రైట్ చేయండి. దీని తర్వాత అండి? దీని తర్వాత స్టఫ్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్. ఓకే. రైట్. నెక్స్ట్ మూత పెడుతున్నాం సార్. ఓకే. 2 minutes కుక్ అవుతుంది. రైట్. దాదాపుగా డిష్ కూడా అయిపోవచ్చింది. కొంచెం బాయిల్ అయితే 2 minutes లిడ్ పెట్టుకుందాము ఈ లోపల. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు?
తన సినీ ఫీల్డ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. వస్తారు. మీ సినిమాలు చూస్తుంటారు బాగా అయితే? బాగా చూస్తుంటారు. బాగా చూస్తుంటారు. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? ఎంఎస్సి. ఓకే, వెరీ గుడ్ అండి. మా నేటివ్ ప్లస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. మనం ఇప్పుడు చూద్దామండి కుక్ అయిందని. అయిపోవచ్చిందండి, ఆయిల్ ఫ్లోట్ అయింది. ఇంకొకసారి దాన్ని మిక్స్ చేద్దాం. మీరు 15 నిమిషాలు అన్నారు కానీ 5 నిమిషాల్లో చేస్తారు కదా. అంటే మీరు ఎక్కువ టైం చెప్పి తక్కువ టైంలో చేయడం ఇది ఇంకా మంచిది కదండి. గరం మసాలా వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. ఓకే, ఫ్లేవర్ కోసం వేసాను. చిటికెడు గరం మసాలా ఫ్లేవర్ గురించి వేస్తారు సౌజన్య గారు. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఇది అయిపోయి ఉంటుందా? కుక్ అయింది. ఓకే, కుక్ అయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని బన్ క్యాప్సికమ్, కొంచెం కొరియాండర్ లీవ్స్ వేద్దాం. ఓకే, గార్నిష్ కోసం ప్లస్ ఫ్లేవర్ కోసం. మనం ఇప్పుడు కర్రీ రెడీ చేసుకున్నాం, దీన్ని సైడ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కార్వింగ్ చేసుకుంటారా? దీనిపైన లిడ్ తయారు చేశారు కదా, ఇప్పుడు లిడ్ మీద పెడతారా? ఇప్పుడు ఈ స్వీట్ మిలన్తో మన సౌజన్య గారు కార్వింగ్ చేస్తారంటండి, చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నేను దీంతో ఫ్రూట్ బాస్కెట్ చేస్తాను. ఓకే, నైఫ్ ఇస్తున్నాను. ఓకేనండి, మీరు ఇప్పుడు డిష్ తయారు చేసింది. ఇప్పుడు మీకు స్వీట్ మిలన్ ఇస్తాను, దాంతో మీరు కార్వింగ్ చేసి రిమైనింగ్ గార్నిష్ చేసేవారండి. ఓకే అండి, ఇది ఇప్పుడు రెడీ అయింది. ఓకే, ఓకే, నైస్, వెరీ గుడ్ అండి. వచ్చిందండి కర్రీ? వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఒక స్పూన్తో తీసుకుంటే బాగుంటుంది. హెల్ప్ చేసేదారా? ఇలా తీయమంటారా? లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాను. ఓకే, ఇదిగోండి మీ బాస్కెట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇందులో మనం తయారు చేసుకున్న క్యాప్సికమ్ ఫ్లేవర్ పెట్టుకున్నాం. ఓకే, అలా వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. క్యాప్సికమ్ అదేరి రెడీ. ఓకే, బన్ క్యాప్సికమ్ రెడీ అయింది సార్. దీనికి కొద్దిగా టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి, సుకృత, సౌజన్య ఇద్దరు డిష్లు రెడీ చేస్తారండి. వాళ్ళ డిష్లు చేతిలో పట్టుకొని ఎప్పుడు టేస్ట్ చేస్తారా, ఎప్పుడు రిజల్ట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని టెన్షన్ పెట్టద్దు, మనం టేస్ట్ చేసేద్దామండి. ఫస్ట్ సుకృత గారిది టేస్ట్ చేద్దామండి. ఇది బర్వానా క్యాప్సికమ్. సో ఇది 2 రకాలుగా గ్రేవీస్ చేశారు. సో మనం 2 గ్రేవీని ఇప్పుడు టేస్ట్ చేయాలి. స్టఫ్ గ్రేవీ చాలా బాగుందండి, బాగుందండి. అలాగే మీది క్యాప్సికమ్ అదేరి. క్యాప్సికమ్ అదే. మీరు వంట ఎంత ఫాస్ట్గా చేశారు, డిష్ కూడా అంతే టేస్ట్ ఉందండి. థ్యాంక్ యూ. టేస్ట్ చేయండి. మీకు ఈ డిష్ క్యాప్సికమ్ బర్వానా క్యాప్సికమ్ ఎట్లా అనిపించింది మేడం? స్పైసీగా బాగుంది. బాగుంది కదా. ఓకేనండి, 2 డిష్లు ఎక్సలెంట్గా చేస్తారండి ఇద్దరును. పెర్ఫార్మెన్స్ ఎంత ఎక్సలెంట్గా చేసినా సరే కొంచెం డిఫరెన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు మన స్కోర్స్ చూద్దాం. సో ఈ టైం మేజర్మెంట్లో సౌజన్య గారికి 9 మార్కులు వచ్చాయి, సుకృత గారికి 5 మార్కులు వచ్చాయండి. అలాగే యూజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మన సౌజన్య గారికి 8 మార్కులు వచ్చాయి ఈ విభాగంలో. సుకృత గారికి 6 మార్కులు వచ్చాయండి. అలాగనే ప్రజెంటేషన్లో దాదాపుగా ఇద్దరికి సమానంగా ఫైట్ ఇవ్వగలిగారు. సౌజన్య గారు 9 మార్కులు ఈ రౌండ్లో సంపాదించుకున్నారు, సుకృత గారు 8 మార్కులు సంపాదించుకున్నారండి. అలాగనే టేస్టీ ఆఫ్ ఫుడ్ ఇక్కడ సౌజన్య గారికి 8 మార్కులు, సుకృత గారికి 7 మార్కులు వచ్చాయండి. ఫైనల్గా న్యూట్రిషన్ వాల్యూ. బట్ ఇక్కడ ఏంటంటే వేరియేషన్ పాయింట్ వైడ్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆమె 8 మార్కులు ఇవ్వగలిగాము. సుకృత గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, 6 మార్క్స్ ఇవ్వగలిగామండి. ఈ 5 పాయింట్స్లోని సుకృత గారు 32 మార్కులు సాధించారండి. సౌజన్య గారు 42 మార్కులు సాధించి
ఎపిసోడ్ విన్నర్గా నిలిచారండి. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే అండి, సుకృతి గారు, సౌజన్య గారు, మీ చేతుల ద్వారా విన్నింగ్ ట్రోఫీని ఇద్దామండి. రుచులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా నేటి విందులో మధురాలు వింతగా నోటి నింతగా